ఈరోజు మనము చిన్న పెద్ద అందరూ ఇష్టపడే స్నాక్స్ పప్పు చెకోడీలు ఎలా చేయాలో చూపిస్తాను, ట్రై చేయండి. ఇందులో నేను 2 రకాలుగా పప్పులు యూజ్ చేశాను. ముందుగా శనగపప్పు 1/2 కప్పు తీసుకొని 2 గంటలు నీళ్ళలో నాననివ్వాలి. నానబెట్టుకున్న పప్పును నీళ్లు లేకుండా పొడి బట్టలో గాలికి ఆరబెట్టుకోవాలి. బియ్యం పిండి 1 కప్పు, మైదా 2 స్పూన్లు పక్కనుంచుకోవాలి. తర్వాత 1 గ్లాసు నీళ్లను మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో ఉప్పు తగినంత, కారం 1 స్పూను, పసుపు, పక్కనుంచుకున్న పిండిని ఉండలు లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండి పైన మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన పిండిని 2 టీ స్పూన్లు నూనె వేసి మెదిపి వీడియోలో చూపించిన విధంగా పప్పును వేస్తూ గుండ్రంగా చెకోడీలు రెడీ చేసుకోవాలి. శనగపప్పుని ఇష్టపడని వాళ్ళు ఇలా పెసరపప్పుతో కూడా ట్రై చేసుకోవచ్చు. ఆయిల్ వేడి చేసుకొని చెకోడీలు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ క్రిస్పీ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగిన చెకోడీలను చూస్తూనే నోరూరిపోతుంది. ట్రై ఇట్, టేస్ట్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.